हाय व्यूवर्स अंदर की वेलकम फ्रेंड्स मन चैनल की स्वागतम फ्रेंड्स मैच नंबर 11 న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ మొదటి గెలుపుని నమోదు చేసుకుంది. హ్యాట్రిక్ ఓటమిలో నుంచి బయటపడింది. ఎగ్జాక్ట్గా ట్రిపుల్ ఫిగర్ మార్క్ 100 రన్స్తో ఘనమైన విజయాన్ని సాధించి మొదటి గెలుపుని నమోదు చేసుకొని పాయింట్ టేబుల్స్ని తెరిచిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. సూపర్ స్టార్ట్ అని చెప్పడానికి లేదు గైస్, ఎందుకంటే ఇనీషియల్గా 20+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అనవసరపు రన్కి వెళ్ళి రన్అవుట్ రూపంలో, అంతకంటే ముందు జార్జియా ప్లిమర్ 4 రన్స్కి అవుట్ అయిన తర్వాత అండ్ సుజీ బేట్స్ మంచిగా ఆడుతూ 2 మ్యాచెస్ తర్వాత గోల్డెన్ డక్ నుంచి బయటపడి 30స్లోకి ఎంటర్ అయ్యే ముందు రన్అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అనవసరపు రన్కి వెళ్ళి రన్అవుట్ అయితే అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కేర్ 1 రన్కి అవుట్ అయింది. ఇన్ఫామ్ బ్యాటర్ ఈ 2 మ్యాచెస్లో ఎంతో ఇంపాక్ట్ చూపించింది తన బ్యాట్ నుంచి, కాబట్టి ఈ మ్యాచ్లో తేలిపోయింది ఎమ్మెల్యే కేర్. ఆ తర్వాత 38 లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఉన్న టైంలో ఈ ట్రబుల్ నుంచి బయటపడేసింది సోఫీ డివైన్ అండ్ బ్రూక్ హాలిడే. ఇద్దరు కలిసి సమన్వయంతో, అండర్స్టాండింగ్తో, ఏకాగ్రతతో, నియంత్రణతో, మంచిగా పట్టుదలతో పార్ట్నర్షిప్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. కానీ విని ఎరగని రీతిలో ఈ కంబ్యాక్ అయితే జరిగింది. ఎందుకంటే పిచ్ అంతగా బ్యాటింగ్కి అనుకూలంగా లేదు. డైమెన్షన్స్ కొంచెం పెద్దదిగా ఉన్నందున సింగిల్స్తో, డబుల్స్తో, మధ్యలో అక్కడక్కడ బౌండరీస్తో టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఇద్దరి మధ్య. 112 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 151 దగ్గర మన అవుట్ అవ్వడం అయితే జరిగింది. బ్రూక్ హాలిడే 69 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మ్యాడీ గ్రీన్తో కలిసి 20+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. బట్ ఎప్పుడైతే సోఫీ డివైన్ 49 రన్స్కి రీచ్ అయిందో ఆ ఓవర్లో మాత్రం నిషితా అఖ్తర్ని మామూలుగా టార్గెట్ చేయలేదు. 6-4-6 కొట్టిన తర్వాత వెంటనే అవుట్ అవ్వడం అయితే జరిగింది. తన బౌలింగ్లోనే అవుట్ అవ్వడం జరిగింది. 63 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత మ్యాడీ గ్రీన్ కూడా 25 రన్స్ వేసి అవుట్ అయింది. ఆ తర్వాత ట్రబుల్స్లోకి వెళ్ళింది మళ్ళీ న్యూజిలాండ్. బట్ పెద్ద అద్భుతమే జరిగింది. 201 లాస్ ఆఫ్ 8 వికెట్స్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత లియా తహూహు నిన్న 100th మ్యాచ్ ఆడింది. 100th మ్యాచ్ ఆడటమే కాకుండా తను చేసింది జస్ట్ 10-12 రన్స్ మాత్రమే. ఆ రన్స్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో న్యూజిలాండ్ గెలుపులో ఒక కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. సో తను కూడా నాట్అవుట్లో ఉన్నప్పటికీ మరో ఇంట్లో వికెట్ అయితే కోల్పోవడం వల్ల టోటల్గా 227 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. దీంట్లో హృదయకాంతి కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ తీసుకోవడమే కాకుండా ఆ తర్వాత నిషితా అఖ్తర్, ఫహీమా కాటన్, నహీదా అఖ్తర్ అండ్ అందరూ తలా ఒక వికెట్ తీసుకోవడం అయితే జరిగింది. లాస్ట్లో ఒక రన్అవుట్ రూపంలో కూడా వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన బంగ్లాదేశ్కి
ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 దగ్గర నుంచి వాళ్ళ వికెట్ల పతనం స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు సెటిల్ అవుతారు అన్నట్టుగా అయితే లేదు. ఎందుకంటే 36కే 10 లాస్ ఆఫ్ 6 వికెట్స్ వరకు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ తర్వాత 7th వికెట్ కూడా త్వరగానే పడినప్పటికీ 8th వికెట్కి మంచి పార్ట్నర్షిప్ జరిగింది. రదయ్య ఖాన్ అండ్ ఫహిమా కాటన్ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 44 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే 44 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ గెలవాలి అన్న ఇంటెంట్ అయితే కనబడలేదు ఇద్దరి దగ్గర నుంచి. మధ్య డాట్ బాల్స్ ఆడారేమో కానీ సింగిల్స్తో స్ట్రైక్ రొటేషన్ జరిగింది. మధ్యలో అక్కడక్కడ లైట్గా బౌండరీస్ వచ్చాయి. బట్ ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది. ఆ క్యాచ్ మేబీ 38 to 36 మధ్య పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు డ్రాప్ అయింది. దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయారు. బట్ లియా తహోహోని డివైన్ రంగంలోకి దించిన తర్వాత అద్భుతమైన డెలివరీతో రదయ్య ఖాన్ని క్లీన్ బౌల్ చేసి పెవిలియన్కి పంపించిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి ఎండ్ కార్ట్ అయితే పడింది. ఆ తర్వాత నయీదా అఖ్తర్ కూడా 17 రన్స్ చేసి తను కూడా అవుట్ అయింది. బట్ 34 రన్స్ చేసి ఎప్పుడైతే మన ఫహిమా కాటన్ అవుట్ అయిందో ఇన్నింగ్స్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. సో టోటల్గా ఎగ్జాక్ట్గా 127 రన్స్కి ఆల్అవుట్ అయితే చేశారు. దీంట్లో లియా తహోహో 100th మ్యాచ్ ఆడి విత్ ద బాల్ విత్ ద బ్యాట్ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. 3 వికెట్స్ తీసుకొని 22 రన్స్ ఇవ్వగా జస్కర్ 3 for 21, రోజ్మేరీ మేర్ 2 for 20. ఆ తర్వాత ఈడెన్ కార్సన్కి ఒక వికెట్ రావడం జరిగింది. సో టోటల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం బ్రూక్ హాలిడేకి వరించడం అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నుంచి చాలా ఎన్నో ఫ్యూ లెసన్స్ నేర్చుకోవాల్సింది బంగ్లాదేశ్. సో ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక గెలుపుతో కాకుండా 2 ఓటములతో వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ న్యూజిలాండ్ కూడా అంతే అనుకోండి. వీళ్ళు గెలిచిందంటే పాకిస్తాన్ మీద ఏదైతే 129కి ఆలో చేసిందో అది ఆ గెలుపు తప్ప బంగ్లాదేశ్ మళ్ళీ గెలుపు బాట రుచి చూడలేదని చెప్పుకోవచ్చు. మరి తదుపరి మ్యాచెస్లో వాళ్ళు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఎంత ఉంది. జ్యోతి దగ్గర నుంచి సపోర్ట్ అయితే బాగానే ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ కొంచెం కాన్ఫిడెంట్ అనేది లేకుండా పోతుంది. సో మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఎక్స్ట్రాస్ కూడా న్యూజిలాండ్ కొంచెం ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడితే చాలా ఘోరంగానే ఇచ్చారు. 30 వరకు ఇచ్చారు. మరి ఎక్స్ట్రాస్ని కొంచెం నియంత్రించుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.